ఆ వీడియో చూసి కింద కామెంట్స్ అనేవి పర్సనల్ గా చేస్తున్నారు, ఆమె పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. మీరు ఎంత యాంగర్ గా ఉన్న వల్ల పవన్ కళ్యాణ్ గారు మీకు డివోర్స్ ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్? కామెంట్లు చేసే వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు కానీ మాట్లాడిన వాళ్ళని అందరినీ బాగానే ఉంటున్నారయ్యా, కింద కామెంట్లు పెడుతున్నారు చూసావా, వాళ్ళని ఎవ్వరూ వదిలిపెడతలేదు పోలీసులు. చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా కామెంట్లు అనేవి చేయాలి. అట్లాగే ఆ మాట్లాడిన విషయాలు రిపోర్టర్ గారిది అడిగిన క్వశ్చన్లు ఆమె సమాధానం చెప్పలేక కుక్కలతో మొదలయ్యి ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయింది. కాబట్టి ఆమె మాట్లాడే విధానం అనేది కొద్దిగా నేర్చుకునైనా లేదా ఒక 2 సార్లు 3 సార్లు ప్రిపేర్ అయినా వచ్చి మీడియా ముందు మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే కామెంట్స్ అనేవి పర్సనల్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్, నేను అంటుంది అదే కదా నా పర్సనల్ కామెంట్. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది కూడా అదే కదా. ఎవరు ఏ పనికి మాలిన కామెంట్లు పెట్టినా కానీ ఊరుకోవట్లేదు. చాలా జాగ్రత్తగా కామెంట్ పెడతాం అంటే 1-2 సార్లు ఆలోచించి పెట్టండి అని చెప్పేసి నేను అంటాను. అట్లాగే ఆమె ఆ కామెంట్ల మీద కూడా స్పందించింది. ఒక రోజు బాధపడింది, మళ్ళీ 2వ రోజు రివర్స్ అయ్యింది. ఆమె ఏదో మాట్లాడాలి, ఏదో పబ్లిసిటీ అవ్వాలని బయటకు వస్తుందా ఏంటనేది ఇప్పటికే అర్థం కావట్లేదు. అది నేను పొద్దున కూడా విన్నాను, అగోరా అని ఏదేదో మరి ఆమంతో లేదా ఏ ఒకటి ఉంది, దాని వల్ల వచ్చేది ఆమె చేసిందా మరి. అదే అన్న ఏంటంటే క్లారిటీగా ఉండలేదన్న, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సంబంధం లేకుండా వస్తుంది. మళ్ళీ రేపు వచ్చి ఏం మాట్లాడిద్దో ఏందనేది అర్థం కావట్లా. అట్లాగే వీడు ఎవరు మన విదేశాల్లో ఉన్నాడు కదా, ఆడు కూడా ఈమె గురించి ఏదో స్పందించాడు. ఓకేనా, అట్లాగే మన తెలంగాణ సీతక్క కూడా స్పందించింది. కుక్కల్ని చంపడం కూడా నేరమే. ఓకేనా, దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయి. కుక్కలకి ఏంటంటే తగిన చర్యలు మేము తీసుకుంటున్నాం, ఇక్కడ అటువంటి జరగవు అని చెప్పేసి శ్వేతక్క కూడా స్పందించింది. అది కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకు సన్యాసం తీసుకుంటున్నారు, అగోరా తీసుకుంటున్నారు అంటే ఏముంది మనసులో బాధ అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చెప్పలేమన్నా, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క రకంగా ఉంది అక్కడ. కాబట్టి ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడాలని, ఏ ఉద్దేశంతో ఆమె పబ్లిసిటీ అవ్వాలనుకుంటుందో ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకా 2-3 రోజులు అయితే అన్ని వస్తాయి బయటికి అని మేము అనుకుంటాం. రాంగ్ అన్న, పిల్లల్ని చూసారో లేదో మీరు తెలియదు కానీ పిల్లలు చాలా బాగుంటారు. ఓకేనా, ఆ పిల్లల్ని చూస్తుంటే ఒక హ్యాపీనెస్ గా బతికేయచ్చు ఆమె. కానీ ఆమె ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎందుకు మరి ఆమె పబ్లిసిటీ అవ్వడం అవసరం ఏమొచ్చిందో అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా బాధ అనేది అనిపించింది కదా. ఎవరైనా అంటారు వాళ్ళ ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఒక రకమైన బాధ అనేది కలగజేస్తుంది. ఏంటంటే ఆ కామెంట్లు అట్టా ఉన్నాయి. అంటే రేణుదేశ్ గారిని ఇంత సీరియస్ అవుతున్నారు, కింద స్థాయి వాళ్ళు కూడా తిట్టేస్తున్నారు డైరెక్ట్ గా జర్నలిస్ట్ వాళ్ళని. మరి పవన్ అన్న ఏం రియాక్ట్ అవ్వరా? అవ్వాల్సిన అవసరం అస్సలు లేదా. ఓకేనా, పవన్ కళ్యాణ్ గారికి అస్సలు అవసరమే లేదు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితులు ఆయన లేడు. ఆయన ఇప్పుడు ఉన్న రాజకీయ విధానం వేరు, ఆయన సాగుతున్న ప్రయాణం వేరు. ఆ ప్రయాణంలో ఇట్లాంటివి అన్ని వచ్చినాయని పట్టించుకున్నాం అనుకో ఆయనకే బ్యాడ్. కాబట్టి అస్సలు మాట్లాడుకుని ఉంటే బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఎవరన్నారన్నా రాంగ్ అది ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు ఎల్కేజీ ఇది పట్టుకుని ఇప్పుడు యూకేజీ అంటే అట్టా చెప్పు నువ్వు. ఎల్కేజీ అది, దానికి ఇప్పుడు ఉన్న రాజకీయానికి సంబంధమే లేదు. అన్ని అయిపోయినాయి, మొత్తం A to Z అన్ని సర్దేశాడు, సంబంధమే లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఫ్యాన్స్ కే కాదు, ఆయన ఎదిరించే అయినా ప్రతిపక్షం అయినా కానీ ఎదిరించి మాట్లాడిందని ఈ డైలాగ్ వెళ్తారు. ముగ్గురు 3 పిల్లలు అంటారు కానీ ఈ జోలికి ఎవరు రారు. చివరికి వైసీపీ వాళ్ళు కూడా రారు. అంటే కొంతమంది సీఎం అవ్వాలంటే పవన్ అన్న రేణుదేశాన్ని తెచ్చుకోవాలి, బాగా మాట్లాడుతుంది, ఆమె ఫ్యూచర్ అంటున్నారు. అదే రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నది. ఆ మాటలు ఒక రిపోర్టర్ అడిగితేనే భయపడిపోయి బిత్తర మాటలు మాట్లాడి ఎక్కడి నుంచో మొగాళ్ళకి లింక్ పెట్టేసింది, కుక్కలకి మొగాళ్ళకి లింక్ పెట్టేసింది అంటే ఇంకా ఆమె ఏమనాలి చెప్పు. నేను మన శివాజీ గారు అయినట్టు పరిస్థితి అయింది. ఆయన ఎంత మంచి మాటలు చెప్పాడు, చివరికి వస్తువు అనే ఒక బ్యాడ్ మాట అనేప్పటికీ ఎంత బ్యాడ్ అయిపోయాడు. ఇప్పుడు ఈమె కూడా అట్టాగే అయిపోయింది. కాబట్టి ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళే మాట్లాడతానికి భయపడిపోతున్నారు. ఈమె ఇప్పుడు వచ్చేసి ఇవాళే ఫస్ట్ టైం అంట ఆ మీడియా ముందుకు రావడం కూడా కుక్కల గురించి అంట. అంతకుముందు ఎప్పుడు రాలేదని చెప్పేసి చాలా మంది అంటుంటే విన్నాను నేను. చెప్పినట్లు ఎక్కడిగానే పాయింట్ వ్యాలిడ్ గా లేదా అండి? అంటే 5 కుక్కలు చేసిన తప్పుకి 100 మంది కుక్కలు చంపడం తప్పు అంటున్నారు, అది లేదా? కుక్కల్ని చంపడం అంటే 1-4 సార్లు ఆలోచిస్తారన్న. డాక్టర్ల దగ్గర నుంచి స్టేట్మెంట్ వెళ్ళింది, ఆ కుక్కల్ని ఎందుకు చంపాలి ఏందనేది, వైరస్ గురించి అనేది క్లియర్గా వాళ్ళు చంపిన వాళ్ళు మొత్తం సర్టిఫికేట్లన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ చర్యలు అనేవి తీసుకోవడం జరిగినది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత. దానివల్ల ఈమె ఏదో లాగేద్దాం ఏదో చేసేద్దాం అంటే అట్లా ఆ కుక్కలు పడే బాధ. రీసెంట్ గా నిన్న ఒక వీడియో వచ్చింది, ఒక పిల్లాడి మీద అటాక్ చేసిన వీడియో. మరి ఆమె చూసిందో లేదో, మరి దాని మీద కూడా స్పందిస్తే బాగుంటుందని మేము అనుకుంటాం.